మోసం చేసి మనుషుల నుంచి తప్పించుకొని ఎన్ని రోజులైనా తిరగచ్చు, కానీ ఏదో ఒక రోజు దేవుడు కొట్టే దెబ్బ నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఎదుటి వ్యక్తిని ఏదో విధంగా మోసం చేసి నువ్వు ఆస్తులు సమకూర్చచ్చు, కోటలు కట్టచ్చు, కానీ అది నీకు ఏమాత్రము సంతృప్తినివ్వదో, అది నీకు దుఃఖాన్నే మిగిల్చి పెడుతుంది. జీవగ్రంథంలో ఒక మాట ఉంది, మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. నువ్వు ఎదుటి వ్యక్తికి ఏదైతే నువ్వు చేస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. ఎదుటి వ్యక్తి నువ్వు మోసం చేసి తెచ్చుకున్నావు అనుకో, అది నీకు తిరిగి ఆ మోసమే మిగులుతుంది. కనుక ఎదుటి వ్యక్తిని ఎప్పుడు మోసం చేయొద్దు. నీ దగ్గరున్న దాంతో నువ్వు సంతృప్తిగా జీవించు. దేవుడు నేను ఇంకా ఆశీర్వదిస్తాడు, దేవుడిని మెండుగా కురిపిస్తాడు. నీ కుటుంబాన్ని మరింతగా రెట్టింపుతో దేవుడు జీవింపచేస్తాడు. ఆమేన్.